పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఆయన అనేక అంశాలని ప్రస్తావించుకుంటూ వచ్చారు. కానీ ప్రధానంగా ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో డీజీ స్థాయి అధికారులే మాఫియా డాన్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి, వీళ్ళే కలెక్షన్స్ అంతా కూడా చూసుకుంటున్నారు, వీళ్ళే కలెక్షన్స్ అంతా కూడా చేసి స్థానిక ఎమ్మెల్యేలకు అప్పచెబుతున్నారని చెప్పేసి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో డీజీ స్థాయి అధికారులు కూడా అక్రమ కేసులు బనాయించి వాళ్ళందరినీ అరెస్టులు చేస్తూ ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంత అమాయకుడు, ఓఎస్డీగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మచ్చలేని అధికారులు అంటూ చెప్పేసి కితాబిచ్చుకుంటూ వచ్చారు. నిజంగానే వాళ్ళందరూ కూడా అమాయకులా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే వెంకట సార్, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు అందరూ కావచ్చు, ఒక ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో ఐపీఎస్లు అందరూ కూడా పనిచేశారు. ఐఏఎస్ అధికారులందరూ కూడా చాలా స్వేచ్ఛా వాతావరణంలో అండర్లో పనిచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రం వాళ్ళందరి మీద కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనులన్నీ చేయట్లేదని చెప్పేసి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. డీజీ స్థాయి అధికారులు కూడా వదలకుండా పూర్తిగా వాళ్ళందరి మీద శిక్ష ఇవన్నీ అమలు చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడతారేమో అని నేను అనుకున్నాను, కానీ జరగలేదు. వైసీపీ కార్యకర్తల మీద ఏదో పోలీసు రాజ్యం నడుస్తుందని, అక్రమ కేసులు పెడుతున్నారని, మాఫియా డాన్లా పోలీసులు నడుస్తున్నారని, వేధిస్తున్నారని ఇలా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు. అది కాకుండా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ హారిక గారి మీద జరిగిన దాడి గురించి మాట్లాడాడు. అయితే ఈ విషయాలన్నీ ప్రజల దృష్టిలో ఉన్నటువంటి అంశాలే. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ హారిక గారి మీద జరిగిన దాడి నిజంగా దాడి అయి జనం అనుకునే లోపే, దాడేమో అనుకునే లోపే పేరు నాని వీడియో ఒకటి బయటకు వచ్చేసింది. వెంటనే జనానికి వాస్తవం అర్థమైపోయింది. తత్వం బోధపడటం అంటారు కదా, ప్రజలకి వాస్తవం అర్థమైపోయింది. ఇది ఒక పొలిటికల్ హైడ్రామా. నిజానికి హారిక ఆ దారిలో కాకుండా వేరే దారిలో వెళ్లాల్సి ఉంది. ఆల్రెడీ పోలీసులు ఆ దారిలోనే ముందుకు పంపించారు. ఆ దారిలో వచ్చినప్పటికీ కావాలని రెచ్చగొట్టి మళ్ళా కావాలని వెనక్కి వచ్చి వాళ్ళ భర్త రాము అక్కడ ఉన్న కార్యకర్తలను దుర్భాషలాడి ఆ కార్యకర్తను రెచ్చగొట్టి దాడి జరిగేలా ప్రేరేపించి తర్వాత వాళ్ళే మీదపడి తిట్టి కొట్టి మళ్ళీ వాళ్ళే ఏడ్చి, ఏదో మొగుని కొట్టి మొగసాలకి ఏడ్చినట్టు అని చెప్పి సామెత అంటారు కదా, ఆ రకంగా చేసి తర్వాత బీసీ అమ్మాయి మీద దాడి జరిగింది అన్న దాన్ని పెద్దదిగా చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చాలని పేరు నాని ఎవరితోనో ఆడియో కాల్ మాట్లాడుతున్నట్టు, ఎవరితోనో ఏముందిరే వైసీపీ అధిష్టాన పెద్దలతోటి మాట్లాడుతూ నాయకుడితో చెప్పించండి ఈ మాటని అని చెప్పేసి చెప్తున్న మాటలు ప్రజలు చూశారు. అంటే అక్కడ వైసీపీ కుట్ర అర్థమైపోయింది. సో వైసీపీ కుట్ర అర్థమైపోయిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమాయక పలుకులు పలకటం అనేది ఒక ఆసక్తికరమైన, ఒక విచిత్రకరమైన పరిణామం. అంటే మా అబద్ధాన్ని నమ్మటానికి కొంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అని చెప్పకనే చెప్పారు. సరే, వైసీపీ పరిపాలనలో పోలీసులు ఎలా ఉన్నారు అంటానికి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తా. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించినందుకు గాను స్టేషన్లో పెట్టి చంపే ప్రయత్నం చేశారు. పోలీసులు వైసీపీ ఎంపీని వైసీపీ పరిపాలనలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పుని ప్రశ్నించినందుకు గాను స్టేషన్లో పెట్టి చంపే ప్రయత్నం చేశారు. ఇది వైసీపీ పోలీసు రాజ్యం. తర్వాత కాదంబరి జత్వాని అనేటువంటి ఒక సినిమా హీరోయిన్ని, నటిని, డాక్టర్ని, పిహెచ్డీ చేసినటువంటి పర్సన్ని ముంబై నుంచి పట్టకొచ్చి కేసు పెట్టక ముందే అరెస్ట్ చేసి, అందులోనూ ఒక అమ్మాయిని పట్టక రావటానికి ఐపీఎస్లు వెళ్ళి ముగ్గురు ఐపీఎస్లు, వాళ్ళు ముగ్గురు సస్పెండ్ కావడం మనం చూస్తున్నాం కదా. నువ్వు చెప్పినట్టు సీతారామాంజనేయులు, కాంతిరాణ టాటా, విశాలుగుండి జీవితంలో ఒక మచ్చలేదు పాపం. వైసీపీ పరిపాలన వల్ల, వైసీపీ నాయకుల ఆదేశాల వల్ల, పని చేయటం వల్ల మచ్చలు మోయాల్సిన పరిస్థితి, సస్పెండ్ అయిన పరిస్థితి. ఒక అమ్మాయిని బంధించేసి, వాళ్ళ కుటుంబాన్ని బంధించేసి, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి, ఆ అమ్మాయి మీద ఒక ఫేక్ కేసు క్రియేట్ చేసి, ఆ అమ్మాయి ఎక్కడో ఆ అమ్మాయి మీద వేధింపులు జరిగితే ముంబైలో పెట్టిన కేసుని వాపసు తీసుకున్నాక ఇక్కడ కేసును వాపసు తీసుకున్న పరిస్థితి మనం వైసీపీ పరిపాలనలో చూసాం. రఘురామకృష్ణరాజు, నువ్వు చెప్పినట్టు జత్వాని గారు. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ మనం గుర్తు చేసుకుందాం. డాక్టర్ సుధాకర్, ఒక దళిత డాక్టర్, అతను చేసిన పాపం వల్ల కరోనా సమయంలో వైసీపీ అధికారంలో ఉంది, కనీసం డాక్టర్లకి మాస్కులు కూడా కల్పించరా? మేము పేషెంట్కి వైద్యం చేసేటప్పుడు కరోనా పేషెంట్ కదా వైద్యం చేసేది, మాస్క్ లేకపోతే మాకు అది పాకే అవకాశం ఉంటుంది, కనీసం డాక్టర్లకి మాస్కులు ఇప్పించండి మహాప్రభు అంటాం పాపం అయిపోయింది. ఆ డాక్టర్ సుధాకర్ని చేతులు వెనక్కి మడిచి అతని పిచ్చోడు అని చెప్పేసి ముద్ర వేసి చంపేశారు నడు రోడ్డు మీద. ఇది వైసీపీ పోలీసు రాజ్యం. తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ అతను అనంతబాబు ఒక దళిత యువకుణ్ణి
అతని కార్ డ్రైవర్ని, సుబ్రహ్మణ్యం అతని పేరు, చంపేసి డోర్ డెలివరీ చేస్తే కనీసం అతన్ని అదుపులో తీసుకుని ఆ కేసు నిరూపించే ప్రయత్నం చేయాలి. ఇది వైసీపీ పోలీస్ రాజ్యం. తర్వాత పలాసలో ఒక యువకుణ్ణి, అందులోనూ దళితుడు, వికలాంగుడు, కాళ్ళు పెట్టి తన్ని రోడ్డు మీద హింస పెట్టారు. అది అప్పట్లో ఆ వీడియో పెద్ద అలచడి చేసింది. అట్నే చీరాల్లో కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత సీతానగరంలో ఎవరినైతే శిరోమణ్యం చెప్పారో అతను, ఇవన్నీ అనేక ఉదాహరణలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాంతాడంతా. వైసీపీ చేసిన అరాచకాల ఫలితంగా ఈ దేశంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా 3 IPSలు ఒక్కసారిగా సస్పెండ్ అయ్యారు. ఈ దేశంలో ఎప్పుడూ లేదు 3 IPSలు ఒకేసారి సస్పెండ్ కావటం. ఎందుకు? వైసీపీ పరిపాలనలో చేసిన అరాచకాల వల్ల. ఇవాళ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. సీతారామాంజనేయులు జైల్లో ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే పోలీస్ వ్యవస్థను ఎలా ఉపయోగించకూడదో వైసీపీ పరిపాలన చూసి నేర్చుకోవాలి. పోలీసులని ఒక పార్టీ ఎలా వాడుకుంటుందో వైసీపీ పరిపాలన చూసి నేర్చుకోవాలి. పోలీసులని తమ పార్టీ కార్యకర్తలకి బానిసలుగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నీతులు చెప్పడం అంటే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. అలా లేదు. అలా ఇప్పుడు పోలీసింగ్ని గనక ఫ్రెండ్లీ పోలీసింగ్ కాకుండా వైసీపీ వ్యతిరేక పోలీసింగ్ గనక కూటమి ప్రభుత్వం మార్చి ఉండుంటే ఒక్క వైసీపీ నాయకుడన్నా బయట తిరగలుగుతాడా? ఇలా రోజా బయట తిరగలిగిద్దా? పేరు నాని బయట తిరగలుగుతాడా? ఇలా మాట్లాడగలుగుతాడా? నోటుకొచ్చినట్టు ఆర్కే రోజా ఇస్తా వచ్చినట్టు మాట్లాడగలిగిద్దా? అంబటి రాంబాబు పోలీసు మీద రెచ్చిపోగలుగుతాడా? భారీ గడ్డి ఎత్తేయగలుగుతాడా? సీఐతో నువ్వెంత అని గొడవ పడగలుగుతాడా? విడదర్ రజని కాల్లో ఒక దొంగను పెట్టుకొని నేను ఇవ్వను అని చెప్పగలిగి ఒక సీఐతో గొడవ పడగలిగిద్దా? ఇవాళ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుంది కాబట్టే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. పోలీసులతో గొడవ పడుతున్నారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసుల బట్టలోడిది తంతా అనే డైలాగ్ చెప్పగలుగుతున్నారు. అదే గనక గత ప్రభుత్వం లాంటి పోలీసింగ్ ఇప్పుడు ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్లి ఉండుంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడు రోడ్డు మీద తిరగడు. అంతా ఔదారస్తుల రాజ్యం నడుస్తుండేది. గతంలో నడిచింది కదా. ఎక్కడికైనా పోతా ఉంటే ఔదారస్తు, ఎక్కడ పడితే అక్కడ అరెస్టు. ఎయిర్పోర్ట్ దాటినివ్వరు, ఇల్లు దాటినివ్వరు. అంటే మామూలుగా ఫ్లైట్లో పోతే వైజాగ్లో దిగారనుకో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి ఒకలా వైజాగ్ పర్యటన పెట్టుకుని వైజాగ్ ఎయిర్పోర్ట్ లో బందీ, తిరుపతి పోతే తిరుపతి ఎయిర్పోర్ట్ లో బందీ, అక్కడ నియర్ బై విజయవాడ గుంటూరు పోదాం అనుకుంటే ఇంట్లో బందీ. హౌస్ అరెస్టులే కదా. పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు. ఒక సంఘటన గుర్తు చేస్తానబ్బా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. 74 ఏళ్ళ పెద్ద ఆయన, 3 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడు. ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అయితే అందరికీ బాధ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు కూడా బాధ అనిపించింది. వెళ్ళి పలకరిద్దాం, పరామర్శిద్దాం అనుకున్నాడు. లేదు, ఫ్లైట్ ద్వారా పోదాం అనుకుంటే నీకు ఫ్లైట్ దిగటానికి ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ లేదు అన్నారు. సరే పోనీ నేను రోడ్డు మార్గంలో పోతా అన్నాడు. ఆయన సినిమా షూటింగ్లో రద్దు చేసుకొని బై రోడ్ ఆయన వెళ్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఆపారు. రోడ్డు మీద పండుకొని నిరసన చేయాల్సిన పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిపాలనలో ఉన్న పోలీసింగ్. ఎంతసేపటికి అవతల కార్యకర్తను ఎట్ట వేధిద్దాం, అవతల నాయకులను ఎలా అరెస్ట్ చేద్దాం, అవతల వాళ్ళని ఎట్ట ఇబ్బంది పెడతాం, దీనికే వాడుకున్నారు పోలీసింగ్ని. ఇలా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అంటే చాలా విచిత్రంగా, చాలా హాస్యాస్పదంగా ఉంది. వైసీపీ ఒక 3 పాలసీలు నమ్ముకుందబ్బా. చాలా క్లియర్గా నేను చెప్తా ఉన్నాను. వైసీపీ ఫస్ట్ బూతులు నమ్ముకుంది. బూతుల ద్వారా వాళ్ళ స్థాయి అంటే వాళ్ళ స్టాండ్ ఏంటి అంటే, మనం గట్టిగా తిడుతున్నాం అనుకో, కుటుంబ సభ్యులను కూడా తిడుతున్నాం అనుకో, రాజకీయాలకు వచ్చే సగటు మహిళలు, మధ్యతరగతి మహిళలు, పరువు మర్యాద గురించి ఆలోచించే మహిళలు, ఈ రాజకీయాలు నాకెందుకులే, నేను రాజకీయాల్లోకి వెళ్తే నా క్యారెక్టర్ని కూడా తిడతారు, నా కుటుంబాన్ని కూడా తిడతారు, నా ఇంట్లో ఉన్న పిల్లలను కూడా తిడతారు అని భయపడి వెనక తగ్గాలి. ఒక జంటు రాజకీయాల్లోకి వచ్చినా నా భార్యని తిడతారు, నా పిల్లల్ని తిడతారు, నాకెందుకు ఈ రాజకీయాలు అని భయపడి వెనక తగ్గాలి. అంటే వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయం చేసే వాళ్ళు బూతుల ద్వారా భయపడతారు అని కారణం చేత బూత్ తిడతారు. బూతులకు కూడా భయపడకుండా రాజకీయం చేయడానికి వచ్చారనుకో వాళ్ళ మీద దాడులు చేస్తారు. అయితే పట్టాభి ఇంటి మీద దాడి చూసాం కదా, అయ్యన్ పాత్ర ఇంటి మీద దాడి చూసాం కదా, తర్వాత రఘురంకిస్తారాజు మీద దాడి చూసాం కదా. ఇలా దాడులు చేస్తారు. ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చూసాం కదా. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినందుకు జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు. అసలు మహానుభావులు వాళ్ళు. సరే అలా దాడి చేస్తారు. దాడులకు కూడా భయపడకుండా రాజకీయాల్లో వచ్చారనుకో, అధికారంలో ఉంటేనేమో కేసులు పెట్టి జైల్లో పెడతారు, అధికారం లేకపోతేనేమో రప్పరప్పని మర్డర్ చేసేస్తారు. ఇది వైసీపీ యొక్క స్టాండ్. వైసీపీ అనుకునేది అంటే తమకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, తమకు వ్యతిరేకంగా తమను ప్రశ్నించే వాళ్ళు, తమకు వ్యతిరేకంగా రాజకీయాలు నడిపే వాళ్ళు ఉండకూడదు అనే దానికోసం ఈ 3 పాలసీని ఎంచుకుంటారు. ఈ 3 పాలసీలకి పోలీసులు సహకరిస్తే పోలీసులు చాలా గొప్పోళ్ళు, పోలీసులు చాలా ఉన్నతులు, పోలీసులు చాలా సంస్కారవంతులు. ఈ 3 పాలసీలకి భిన్నంగా పోలీసులు వీటిని తొక్కేస్తే మాత్రం పోలీసులు ఏమంటారు, ఇందాకేదో పదాలు వాడాడుగా జగన్మోహన్ రెడ్డి గారు, మాఫియా డాన్ అన్నాడు, ఇంకోటి అన్నాడు కదా. అది అటుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి. అందుకనే ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఉంటుంది కదా, ఆడవారి మాటలకి అర్ధారి వేళ్ళని.
ఆ పాట కొద్దిగా మార్చాలి, జగన్ గారి మాటలకు అర్థాలే వెళ్ళి అని. అయితే ఇప్పుడు సినిమా డైలాగుల గురించి కూడా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు. సినిమా డైలాగులు ఏవైతే బయట నిజ జీవితంలో వాడితే దానికి సంబంధించి సెన్సార్స్ పెట్టుకోవాలి, కానీ సినిమాలో నిజ జీవితంలో వాడితే కేసులు పెడతారని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అంటే సినిమాను సినిమాగా చూడాలి, నిజాన్ని నిజంగా చూడాలి. సినిమాలో హీరో 100 మందిని కొడతాడు, బయటకు వచ్చి ఒక్కరిని కొట్టినా కేసు పెడతారు. అది సినిమాను సినిమాగానే చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి సినిమాకి రియాలిటీకి అర్థం కావట్లేదేమో, ఎందుకంటే ఆయన మొదటి నుంచే డ్రామా పాలిటిక్స్ చేస్తున్నాడు. ఆయనకి డ్రామాలు అంటే ఇష్టం. ఆయన పార్టీ పుట్టింది, పెరిగింది, ఎదిగింది, అధికారంలోకి వచ్చింది అంతా డ్రామాల వల్లనే. కాబట్టి ఆ డ్రామాలను నమ్ముకున్నటువంటి నాయకుడికి ఆ డ్రామాలు, సినిమా డ్రామాలు అంటే ఆయనకి చాలా ఇష్టం. అదే బయట లైఫ్లో ఆయన చూస్తున్నాడు, చేస్తున్నాడు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఆ విషయం అర్థం కాదే. కానీ ఒక విషయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పదలుచుకున్నా, నువ్వు సినిమా డైలాగులు సినిమాల్లో కొడితే బాగుంటుంది, కానీ బయట కొడితే బాగోదు. అది బాలకృష్ణ గారి సినిమా గారైనా, పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా, తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా అయినా, ఆ సినిమాల్లో ఆ హీరో డైలాగ్ కొడితే తప్పట్టు కొడతారు. ఒక్కడు కాదు 100 మంది రండి షేర్ఖాన్ అంటే తప్పట్టు కొడతారు. ఇక్కడ 100 మంది రండి అంటే బాగోదు, బయటకు వచ్చి కేసు పెడతారు. కాబట్టి ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే బాగుంటుంది. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.